వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే దిక్సూచి కావాలన్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపడుతున్నా పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నట్టు సీఎం వెల్లడించారు. అమరావతి సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీంపై అధికారులతో ఆయన చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెండర్ ప్రక్రియలో భాగంగా 4 దశలు దాటామని, వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని సీఎం తెలిపారు. మెడికల్ కాలేజీలతో అందరికీ ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించామని, ఇందులో 25 ఎకరాలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలన్నారు. మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్ వంటి ఆయుర్వేద, వెల్నెస్ సెంటర్, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో 70% మేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నామని, వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ మోడళ్లలో నిర్వహిస్తున్న ఆసుపత్రులను అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన సేవలు సులభంగా అందాలని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఈ వైద్య కళాశాలలు పనిచేసేలా చూడాలని, బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్న ఆసుపత్రులకు రేటింగ్ ఇవ్వాలన్నారు. నీతి ఆయోగ్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రమాణాలు, నిబంధనలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న డిజినర్వ్ సెంటర్ సంజీవని పథకం రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో దేశం మొత్తానికి ఓ దిక్సూచిగా ఈ ప్రాజెక్టు నిలిచే అవకాశం ఉంటుందన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామని చెప్పారు. సంజీవని పథకం ద్వారా 3.38 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలు సేకరించాలని సూచించారు. కుప్పంలో రిజిస్టర్ అయిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి వ్యాధుల ప్రొఫైల్స్ సిద్ధం చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి, డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేశామని, 49,000 మంది రోగులకు సంబంధించిన డేటా సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. బ్లడ్ ప్రొఫైల్, ఎనిమియా, కార్డియాక్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, డయాబెటీస్ వంటి వాటిని గుర్తించి డేటా రూపొందించామని వివరించారు. 2026 జనవరి 1 నుంచి చిత్తూరు జిల్లా మొత్తానికి సంజీవని ప్రాజెక్టు వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. సంజీవని ప్రాజెక్టు సమర్థంగా అమలు చేస్తే వైద్యారోగ్యంలో ప్రభుత్వం చేసే వ్యయం గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. టాటా, బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శం కావాలని సీఎం ఆకాంక్షించారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రత్యేకంగా నేచురోపతి ఆసుపత్రితో పాటు యోగా కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 12 లక్షల క్లెయిమ్లు ఆసుపత్రుల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు వస్తున్నాయని, తద్వారా నెలకు 330 కోట్ల వ్యయం చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వ్యాధికి ఎంత వ్యయం చేస్తున్నామో విశ్లేషించాలని చంద్రబాబు సూచించారు. ప్రజారోగ్యంలో ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానం ద్వారా వైద్యారోగ్య రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయంతో పాటు ప్రజల వ్యక్తిగత వ్యయం కూడా తగ్గేలా చూడాలని స్పష్టం చేశారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించేందుకు ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.